ఏది అయినా ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనను ముసలివాడినని పక్కన పెడితే ఇంకో ముసలోడిని చూసుకుంటా అంటూ సెటైర్ వేశారు. 4 దశాబ్దాలుగా ఎన్నో సేవలు అందిస్తూ కొనసాగిన పార్టీని వీడాలని ఎవరు అనుకోరన్నారు. తనకు వయసు అయిపోయిందని తన స్థానంలో వేరే వాళ్లను పార్టీలోకి తీసుకొస్తానంటే ఆ పార్టీలో ఇంకా ఎందుకుంటాలని ప్రశ్నించారు. పార్టీలో సీనియర్లకు గౌరవం లేకపోతే ఇక ఆ పార్టీలో కొనసాగడం ఎందుకంటూ తనదైన శైలిలో కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేశారు. మనం ఏదైతుందో ఏదో అన్నాడు కదా, దేవుడు నాకు తవ్వుతూ పెట్టిందే, దేవుడు తవ్వుతూ పెట్టింది. వాడు ఇక్కడ ముసల్దానమైన నేను వైద్యాన్ని తెచ్చి పెట్టుకుంటా పక్కన అని చెప్పని ఇంకో దాన్ని తెచ్చి పెట్టుకుని పక్కన పెట్టుకుంటే గదే చేసి షీపు అందుకున్నా, గదే చేసి షీపు అందుకున్నా, అదే చేసి నేస్తున్నా. నేను ముసల్దానే కావచ్చురా, నేను మనిషిని కాదా, నా మనసు లేదా? నేను మనిషిని కాదా, నా మనసు లేదా? నా జీవితకాలం సంస్థ తీర్చిదిద్దిన, నా జీవితకాలం సంస్థ తీర్చిదిద్దిన నిన్నేదైతే ఇల్లు పెంచి పెద్దగా చెప్తే నువ్వు ఇంటి పెద్దలు అని చెప్పని, నువ్వు ముసల్దాని మీద నువ్వు అక్కడ రావు అని చెప్పని వైద్యాన్ని పక్కన పెట్టుకుంటా అంటే నేను నాకు మనిషిని కాదా? నేను ముసల్దానే కావచ్చు కాక నేను ఇంకో ముసలి చూసుకుంటా. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపి, జీవన్ రెడ్డి అయితే హాట్ కామెంట్ చేశారు. ఇటు నేను ముసల్దాన్నే కావచ్చు కానీ నేను మనిషినే కదా, నాకు మనసు లేదా అంటూ కూడా మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై అయితే సెటర్లు వేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ నెల 20న బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా భారీ సంఖ్యలో జన సమీకరణ చేసేందుకు కూడా ఇటు జీవన్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా సంఘ సభలైతే ఏర్పాటు చేస్తున్నారు. సన్నాహ సభలలో నేపథ్యంలో ఇటు మండలాల వారిగా నియోజకవర్గాల వారిగా కూడా ఏర్పడుతున్న ఈ సమావేశంలో అయితే జీవన్ రెడ్డి అయితే ఆసక్తికర కామెంట్స్ అయితే చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇటు ఈ సందర్భంగా దాదాపు జన సమీకరణలో నిమగ్నమైన జీవన్ రెడ్డి అయితే ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అయితే కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎత్తి చూపుతున్నట్టుగా వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి నెలకొంది. ఇటు నా జీవితకాలం కష్టపడి పెంచి పెద్ద చేసిన తర్వాత కూడా ముసల్దాని అయ్యావు, వయసు దాన్ని తెచ్చుకుంటాడం సమంజసమైన అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించిన పరిస్థితి నెలకొంది. ఇటు ఇంటికి పెద్దోని అయిపోయావు కానీ ముసల్దాన్ని పక్కన పెట్టుకొని ఇంకో వయసు దాన్ని పక్కన పెట్టుకుంటానని ఊరుకుంటానా అంటూ కూడా జీవన్ రెడ్డి అయితే మండిపడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది. నేను ఇంకో ముసలోడిని చూసుకుంటానని కూడా కామెంట్స్ విన్న వెంటనే కూడా సభలో ఒక నవ్వుకున్న పరిస్థితి నెలకొంది. ఇటు జీవన్ రెడ్డి అయితే చురుగ్గా ఇటు జన సమీకరణ కార్యక్రమాలు అయితే నిమగ్నమైన పరిస్థితిలో మాత్రం తాజాగా జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక అయితే దాదాపు అర్థం ఉందని చెప్పేసి కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇటు ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారైన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాతో పాటు ఇతర వేదికలపై కూడా ఇద్దరు వృద్ధులు ఇటు కేసీఆర్ ఫోటోతో పాటు ఇటు జీవన్ రెడ్డి ఫోటోను కూడా అటాచ్ చేస్తూ కూడా కొంతమేర సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఆయన వ్యతిరేకంగా చేస్తున్న ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే జీవన్ రెడ్డి కూడా కౌంటర్ అటాక్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇటు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గంతే దించే వరకు కూడా తాను నిద్రపోనట్టు కూడా జీవన్ రెడ్డి అయితే వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో
జగిత్యాలలో జరిగే బహిరంగ సభ ద్వారా కూడా ఈ ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ మళ్ళీ బలపడే అవకాశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇటు రేవంత్ సర్కార్ కు తెలిసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా ఆయన పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ప్రజలకు చేయాల్సిన ఎలాంటి ఉపయోగకరమైన పనులు కూడా ఇప్పటికైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి అయితే మండిపడ్డారు. ఇటు కేసీఆర్ తో కలిసి నడవడం కూడా తాను అదృష్టంగా భావిస్తున్నానని, ప్రజల్లో మళ్ళీ కేసీఆర్ రావాలి, రేవంత్ పోవాలనే నినాదం బలపడుతున్న పరిస్థితిలో మాత్రం తాను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి అయితే పేర్కొన్నారు. ఇటు ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇటు తెలంగాణ ఉద్యమ తరహాలో దాదాపు దశాబ్ద కాలంలో 2001 నుంచి కూడా ఇటు టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాటం చేసిన నేపథ్యంలో 2014లో తెలంగాణ రాష్ట్రం అయితే ఏర్పడింది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఎలాగైతే ఏకతాటిపైకి తీసుకువచ్చామో అదే విధంగా రేవంత్ రెడ్డి సర్కారు దించేందుకు కూడా తాను అలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం తరహాలో ప్రజల్ని ఏకతాటిపైకి తీసుకువస్తామని చెప్పేసి కూడా పేర్కొన్న పరిస్థితి నెలకొంది. ఇటు కేసీఆర్ బహిరంగ సభకు ఊరూరా తరలివచ్చి కూడా సభను విజయవంతం చేయాలని కూడా జీవన్ రెడ్డి అయితే పిలుపునిచ్చిన పరిస్థితి నెలకొంది. ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పోరాటం చేసే దిశగా తాను ముందుంటానని కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు దాదాపు గ్రామాల సైతం డిజిటల్ కి లేక కూడా సర్పంచులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇటు ట్రాక్టర్ లో డీజిల్ పోసేందుకు కూడా నిధులు లేకపోవడం అయితే విడ్డూరంగా ఉంది అంటూ కూడా జీవన్ రెడ్డి అయితే అధికార పార్టీపై మాత్రం మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఇటు 4 దశాబ్దాల అనుభవాన్ని కూడా వీడాలని ఎవరు కూడా అనుకోని పక్షంలో జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీ కోసం త్యాగం చేసిన తనను అధికారం వచ్చిన వెంటనే కూడా ఇలా వెళ్ళగొట్టడం సరైంది కాదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి నెలకొంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రజలైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిలో రానున్న ఎన్నికల్లో లక్ష్యంగా బీఆర్ఎస్ జయకేతనం వేసి మళ్లీ సుపరిపాలన రాష్ట్రానికి అందించే దిశగా తాను కీలక పాత్ర పోషిస్తారని కూడా జీవన్ రెడ్డి అయితే పేర్కొన్నారు. ఇటు జీవన్ రెడ్డి సైతం కూడా తనపై ఎలా అయితే ముసలోన్ని అంటూ కూడా వ్యాఖ్యానించారో తాను తిప్పికొట్టి కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలతోటే ఎన్నుకోబడి కూడా మళ్లీ తన వైభవాన్ని పునర్వైభవాన్ని తెచ్చుకుంటానని కూడా కార్యకర్తలకు సూచించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 20న జరిగే బహిరంగ సభ ద్వారానైతే ఇటు జగిత్యాల నియోజకవర్గంలో మళ్లీ బీఆర్ఎస్ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కూడా చాటుతానని చెప్పేసి పేర్కొంటున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో కూడా అధికార పార్టీ తెచ్చేందుకు రేవంత్ రెడ్డిని గద్దె దించే వరకు కూడా తాను ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్టు కూడా ఆయనే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్పందన. రైట్, థాంక్యూ.